జగన్. ఈ గోవిందా గోవిందా ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవిందా గోవిందా. రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలని ఎన్నుకునేవి మాత్రమే కావని, వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపే అన్నారు. మనం వేసే మన ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో జరిగిన బహిరంగ సభలో కూటమి కుట్రలపై ధ్వజమెత్తిన సీఎం జగన్ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో హీరో ఎవరో విలన్ ఎవరో గుర్తించి ప్రజలు ఓట్లేయాల్సిందిగా కోరారు జగన్. ఎప్పుడైనా మీరు సినిమాకు పోతారు, సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు, కానీ మీ అందరికీ కూడా హీరో ఎందుకు నశిస్తాడు? మంచి చేస్తాడు కాబట్టి హీరో నచ్చుతాడు, విలన్ కుట్రలు చేస్తాడు కాబట్టి మీ అందరికీ విలన్ నచ్చడు. ఇక నిజ జీవితంలో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు హీరో ఎవరు విలన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదన్న సీఎం జగన్ 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్ని క్లీన్ స్వీప్ చేస్తామని ఎక్కడా తగ్గేదే లేదన్నారు. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకే లేదు. సిద్ధమేనా? గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన సభలో కూడా కూటమిని కౌరవ సైన్యంతో పోలుస్తూ ఫైర్ అయ్యారు జగన్. 2 వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, 58 నెలలు ఈ బచ్చా చేసిన పనుల్ని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు జగన్. ఆయన మీటింగ్ లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే, జగన్ ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు? నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాదుకు వెనక్కిపోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. కూటమి పేరుతో వస్తున్న చంద్రబాబుది అందరినీ మోసం చేసిన చరిత్ర అన్నారు జగన్. చంద్రబాబుకు మద్దతుగా జాతీయ పార్టీ, వదినమ్మ, దత్తపుత్రుడు తోడున్నారని, కూటమిపై తనొక్కనే యుద్ధం చేస్తున్నానని తెలిపారు. మంచి చేసేదెవరో చెడు చేసేదెవరో గుర్తించి ప్రజలు ఓటేయాలని కోరారు. 3 ప్రాంతాల్లో కూడా జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.